వారాంతపు సమీక్షా సమావేశంలో భాగంగా నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వైవో నందన్లు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో పబ్లిక్ హెల్త్ విభాగంతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా సిబ్బందిని ఉద్దేశించి మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నగరంలో దోమల వ్యాప్తి నిర్మూలనకు పారిశుద్ధ్య విభాగము సిబ్బంది బాధ్యతతో నిర్దేశించిన పనులను నిర్వహించాలని సూచించారు. దోమలు ఉత్పత్తి కాకుండా లార్వా దశలోనే గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఒక వారం లోపల నెల్లూరు నగరంలో మార్పు కనబడాలని, నగరంలో 54వ డివిజన్లో జరిగే కార్యాచరణలు, నివేదికలు కార్యాలయమునకు అందజేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో నిబద్ధతతో పనిచేసి కార్పొరేషన్కు మంచి పేరు తీసుకురావాలని, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ఇంకా ఉన్నతంగా పారిశుద్ధ్య నిర్వహణ నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్సీ రహంతుజానీ, సచివాలయాల అదనపు కమిషనర్ హిమబిందు, వాసుబాబు, మలేరియా విభాగం డాక్టర్ జిజియా, వెటర్నరీ వైద్యులు మదన్ మోహన్, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. Avenue Senior Secondary School CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు.